పాతగుంటూరు జాకీర్ హుస్సేన్ నగర్ 3వ లైన్ వాసులు ప్రజలను కాల్ మనీ పేరుతో ఇబ్బంది పెడుతుంది ఒక మహిళ. ఎస్పీ గ్రీవెన్స్ లో అర్జీ పెట్టుకున్నాము, మాకు న్యాయం చేయమని కోరారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తుందని, ఎంటీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు తీసుకొని వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి డబ్బులు కట్టినా ఇంకా కట్టమని ఒత్తిడి చేస్తున్నారని, ఎక్కువ డబ్బులు కట్టకపోతే అక్రమ సంబంధం అంటగట్టి మీ సంసారం నాశనం చేస్తా అంటూ నేతలు నాయకులు అందరూ నాకు తెలుసు అంటూ బెదిరింపులు చేస్తున్నారని, తన భార్య ఆమె ఒత్తిడికి తట్టుకోలేక 2 సార్లు సూసైడ్ చేసుకోబోయిందని, మాకు వాళ్ళ నుండి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అంటూ ప్రాధేయపడుతున్నారు ప్రజలు. పాతగుంటూరు జాకీర్ హుస్సేన్ నగర్ 3వ లైన్ వాసిని. అయితే ఇది కాల్మనీ కేసు సార్. కాల్మనీ కేసు కింద మహిళల్ని అమాయకులైన మహిళల్ని కాల్మనీ కింద తక్కువ వడ్డీ పేరు మీద అధిక వడ్డీలు వసూలు చేస్తూ ట్రాప్ చేసి వీళ్ళ సంసారాలు వీళ్ళ కాపురాలు చెడగొట్టడానికి అధిక డబ్బులు వసూలు చేసి సూఫియా అనే మా ఇంటి పక్కన ఆడమనిషి వాళ్ళ భర్త ఆరిఫ్ అనే వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఈ మహిళల్ని అమాయకులైన మహిళల్ని తక్కువ వడ్డీ రుణాలు ఇప్పిస్తామని ముందుగా ఇచ్చి ఆ తర్వాత ఇవన్నీ మొత్తం కట్టించుకున్న తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రామిసర్ నోట్ల మీద ఎంటీ ప్రామిసర్ నోట్ల మీద సంతకాలు పెట్టించి ఆ ప్రామిసర్ నోట్లు మా దగ్గర ఉన్నాయి, మేము ఎంతైనా దాని మీద రాస్తాము, మీకు ఎటువంటి హాని అయినా చేస్తాము, మీ భర్తలకి మీకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని బెదిరించి మేము ఇలా చేస్తాము, మీరు భయపడి మీరు డబ్బులు కట్టాల్సిందే, మాకు నాయకులు నేతలు ఎన్ని చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు అధిక డబ్బులు వసూలు చేస్తారా లేదంటే కాల్మనీ కింద అక్రమ సంబంధాలు అంటగట్టి మిమ్మల్ని భయభ్రాంతులు చేయమంటారా, మీ సంసారాన్ని చెడగొట్టమంటారా అని బెదిరించి ఇలా వసూలు చేస్తున్నారు సార్. తిరిగి పైన మా కేసు పాతగుంటూరులో కేసు పెట్టి ఆ నోటీసుల మీద వాళ్ళ ఇష్ట ప్రకారం రాసుకొని వచ్చి ఆ డబ్బులు కట్టమని ప్రెషర్ పెట్టుతున్నారు. అయితే నా భార్య 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయి ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను ఏందని అడిగితే ఇలా తీసుకున్నాము, ఇలా మాకు మభ్య పెట్టి ఇలా ఇప్పించింది డబ్బులు, ఆ ఇప్పించిన తర్వాత పూర్తి డబ్బులు కట్టిన తర్వాత అధిక డబ్బులు ఇవ్వమని, లేదంటే మీ భర్తలకి చెప్పి మేము అక్రమ సంబంధాలు కట్టి ఇలా చేస్తాము, మిమ్మల్ని ఏదైనా చేయగలుగుతాము, మాకు నేతలు నాయకులు అందరూ తెలుసు అని బెదిరిస్తుంది సార్. అయితే నా భార్య 1 వారం నుంచి ఇల్లు వదిలిపెట్టి నేను వెళ్ళే టైంలో ఇంటి నుంచి వెళ్ళి నేను వచ్చిన టైంలో సాయంత్రం వచ్చి ఇలా వణికిపోతుంది సార్. ఏదైనా చేసుకోబోతుందని నాకు భయంగా ఉంది, మాకు ప్రాణహాని ఉంది, మా ముగ్గురికి ప్రాణం ఉంది. మా ఇంటి పక్కన ఆవిడ దగ్గర 90,000 వడ్డీ వసూలు చేసి ఇలా సతాయిస్తుంది, హరాస్మెంట్ చేస్తుంది, మమ్మల్ని బెదిరిస్తుంది.